ఎకో టూరిజంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. కుటుంబంతో కలిసి వెళ్లి ప్రకృతిలో సేద తీరేందుకు పర్యావరణ హిత అర్బన్ ఎకో టూరిజం ప్రాజెక్టులు చేపడుతుంది. అమ్రాబాద్, కల్వాల్ లాంటి టైగర్ రిజర్వ్లతో పాటు అభయారణ్యంలో వన్యప్రాణులను చూస్తూ ఉల్లాసంగా గడిపేందుకు ప్రత్యేకంగా ఆతిథ్య సేవలందిస్తోంది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్టులో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన అర్బన్ ఎకో పార్కు అందుబాటుకు వచ్చింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాట్లపై అటవీ దళాల సంరక్షణ అధికారి డాక్టర్ పి సువర్ణతో ప్రత్యేక ముఖాముఖి. ప్రకృతి ప్రేమికులకు శుభవార్త. హైదరాబాద్ సమీపంలోని నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్లో అర్బన్ ఫారెస్ట్ సంబంధించి ఇకో పార్క్ ఏర్పాటైంది. ప్రత్యేకించి సోమశిల తరహాలో కాటేజీ నిర్మాణంతో పాటు స్విమ్మింగ్ పూల్, ఇతర నాలెడ్జ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఈ అర్బన్ ఫారెస్ట్ సంబంధించిన విశేషాలు ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పిసిసిఎఫ్ డాక్టర్ సువర్ణ గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. ఈ యొక్క అర్బన్ ఫారెస్ట్ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పడేసిన తొలి పార్క్ ఇది. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది, దాని యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పండి. మనకి మొదట టూరిజంకి ఎకో టూరిజంకి నేను తేడా చెప్తాను. అర్బన్ ఫారెస్ట్ పార్కుల గురించి మాట్లాడే ముందు, టూరిజం మనకి జనరల్గా నడుస్తూ ఉంటుంది, అది ప్రైవేట్ సెక్టర్లో నడుస్తుంది. తర్వాత మన టీడీసీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈ టూరిజంలో రకరకాల టూరిజం ఉంటుంది. టెంపుల్ టూరిజం ఉంటుంది, ఇంకొకటి హిస్టారిక్ ప్లేసెస్ టూరిజం ఉంటుంది. అలాగా ఈకో టూరిజం అనేది ప్రకృతికి దగ్గరగా తీసుకువెళ్ళడానికి చేసే ప్రయత్నంలో మనం ఆర్గనైజ్ చేసే టూరిజం. మన దగ్గర తెలంగాణలో మనకి ఏముంది, మనకి బ్యూటిఫుల్ ఫారెస్ట్ ట్రాక్స్ ఉన్నాయి, హైదరాబాద్ సిటీకి దగ్గరలోనే ఉన్నాయి. ఇందులో భాగంగానే నర్సాపూర్లో కూడాను అర్బన్ ఫారెస్ట్ పార్క్ డెవలప్ చేయడం జరిగింది. చేసుకొని అంటే అదొక పెద్ద బ్లాక్. నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది చాలా ఫేమస్ ఫారెస్ట్, మొదటి నుంచి కూడా మీకు తెలిసిందే. అప్పట్లో హైదరాబాద్ సిటీ కూడా అటువైపు అంత ఉండేది కాదు, చాలా దట్టమైన అడవి ఉండేది. తర్వాత కొంత అంతకుముందు ఎక్స్ట్రీమిజం కూడా ఉండేది. తర్వాత ఇది యాక్సెస్లోకి వచ్చింది ఈ ఫారెస్ట్ ల్యాండ్. మధ్యలో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుకు అటువైపులా ఇటువైపులా మనకి ఇట్స్ ఎ బిగ్ బ్లాక్, నర్సాపూర్ ఫారెస్ట్ బ్లాక్. రెండు వైపులా కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఫెన్సింగ్ చేయడం జరిగింది. పార్ట్ ఆఫ్ ద రిజర్వ్ ఫారెస్ట్ ఎక్కడైతే హ్యూమన్ మనకి ఇంటర్ఫేస్ ఎక్కువ ఉండి కొంత ఈవెన్ అగ్రికల్చర్ కోసం దురాక్రమణలు అట్లా కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ల్యాండ్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి రెండు మేజర్ ఆబ్జెక్టివ్స్ అక్కడ. ఒకటి, ప్రొటెక్ట్ చేస్తే ఏంటంటే మిగతా బయట నుంచి వచ్చే ఇంపాక్ట్ ఏమీ ఉండదు. అది అగ్రికల్చర్ కావచ్చు, గ్రేజింగ్ కావచ్చు, దేనికైనా కావచ్చు. సో ఆ గ్రోత్ ఫారెస్ట్ అదంతకదే ఇంప్రూవ్ అయిపోతుంది. రెండోది, లోపల ఉన్న నీటి వనరులు కూడాను బాగా అది రావడం ప్రొటెక్ట్ చేయబడడం జరుగుతుంది. అది కాకుండా ఎంక్రోచ్మెంట్స్ కూడాను మనం ఆపడం జరుగుతుంది. సో అన్ని విధాలుగా అది ప్రొటెక్షన్ అవుతుంది. వైల్డ్ యానిమల్స్ కూడా ఏవైతే దాంట్లో ఉన్నాయో అవి పెద్ద పెద్ద యానిమల్స్ ఏమీ లేవు మనకు నర్సాపూర్ ఫారెస్ట్ బ్లాక్లో, కానీ చిన్న ఇవి చాలా ఉన్నాయి. ఈ పార్క్ లో బస్ చేయడానికి వస్తే పక్కనే ఉన్న మెదక్ చర్చ్ ఉంది, అలాగే ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్, వర్గల్ సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇవన్నీ కూడా దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుంది. తద్వారా పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించవచ్చు, తద్వారా ఆదాయాన్ని కూడా సమకూర్చే అవకాశం ఉంది. ఎంత ఏమన్నా ఇంకేమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఇది ఏమంటే మనకి మామూలు టూరిజంలో కూడా టెంపుల్స్ వేరే ఎక్కడ బయట, కానీ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమంటే అడవి గురించి అవగాహన పెంచడం. ఎందుకు అడవిని మనం కాపాడుకోవాలి, అడవిలో ఉన్న వనరులు ఎలా ఉంటాయి, బికాజ్ ఫారెస్ట్ లోపలికి వెళ్తే ఎలా ఒక గార్డెన్కి ఒక ఫారెస్ట్లో తిరగడానికి చాలా తేడా ఉంటుంది. సో చాలామంది ఇప్పుడు యంగ్ పీపుల్, ఈవెన్ ఎల్డర్లీ పీపుల్ ఫారెస్ట్ లాంటి ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేసుకొని విల్లాల్లో ఉంటున్నారు సిటీలో. అంటే ఆ చెట్లు అది చాలా మనకి స్వాస్థ్యతని కలిగిస్తాయి. సో అక్కడ వెళ్ళి ఒక ఫుల్ డే దే కెన్ స్పెండ్ దేర్. ఒక నైట్ ఉండి 1 డే 2 డేస్ సైకిల్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారు. సైక్లింగ్ చేసుకోవచ్చు, యంగ్ పీపుల్ ఉంటే ట్రెక్కింగ్ చేసుకోవచ్చు, ఆ వాచ్ టవర్ వెళ్ళి చూడొచ్చు. జస్ట్ ఫారెస్ట్లో ఫ్రెష్ ఎయిర్ అది రిలాక్స్ అయిపోయి చేసుకోవచ్చు. కానీ ఇది కాకుండా కొంతమంది చుట్టూరా ఏవైనా వెళ్ళి చూడడానికి ఉంటే మీరు అన్నట్లు గుళ్ళు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తే ఈవెన్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ కూడా చూడని వాళ్ళు ఉంటారు సిటీల్లో.
క్రాప్స్ ఎట్లా మన రైతులు ఏ విధంగా పండిస్తారు, అట్లా రకరకాల దీంతో లింక్ చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో ఇంకా అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఎక్కడున్నాయి, ఇంకా ఈకో టూరిజం ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి వీళ్ళు విజిట్ చేసి మన రాష్ట్రంలోనే బయట రాష్ట్రాలకు వెళ్లకుండా ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఎక్స్పీరియన్స్ని పొందవచ్చు. ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. పులుల సంఖ్య ఎలా ఉంది? నవంబర్ 20 నుంచి పులుల గణన చేపట్టబోతున్నారు, దాని గురించి చెప్పండి మేడం. రాష్ట్రంలో మనకి 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. జనరల్గా ఈ టైగర్ రిజర్వ్స్లోనే టైగర్ మూమెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ ఏరియా నుంచి బయటకు వచ్చి నియర్ బై ఫారెస్ట్ ఏరియాలో అట్లా కూడాను కనపడే అవకాశం ఉంటుంది తప్ప మోస్ట్లీ మనకి ఈ 2 టైగర్ రిజర్వ్స్కే కన్ఫైన్ అయి ఉన్నాయి. ఇందులో మనకి కావల్ టైగర్ రిజర్వ్లో రెసిడెంట్ టైగర్స్ లేవు, కానీ మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి వచ్చి పోతూ ఉంటాయి. బికాజ్ టైగర్ జ్యూరిస్డిక్షన్ చాలా ఎక్కువ. సో అక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడ తిరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సెన్సస్లో మనకి కరెక్ట్గా అంతా తెలుస్తుంది, ఏమైనా కప్స్ ఉన్నాయా, చిన్న ఇవి అవన్నీ తెలుస్తుంది. ఇంకా అమరాబాద్ టైగర్ రిజర్వ్కి వస్తే 30 పైన, అంటే ఈ నంబర్స్లో చిన్న కప్స్ని కౌంట్లోకి తీసుకోరు. సబ్ అడల్ట్స్ తర్వాతనే అది కౌంట్లోకి తీసుకుంటే 30 పైన ఉన్నాయని ఇది వరకు అంచనా, అప్పుడప్పుడు కనిపిస్తున్న వివరాలను బట్టి అంతా. కానీ ఇప్పుడు నవంబర్ 24 ఏళ్లకు ఒకసారి కదా ఈ టైగర్ సెన్సస్ జరుగుతుంది. ఈసారి టైగర్ సెన్సస్లో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడాను మన వైపు తర్వాత అటువైపు శ్రీశైలం టైగర్ రిజర్వ్లో మూమెంట్ ఉంటుంది అటు ఇటు. సో డూప్లికేషన్ కూడా లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన ఫింగర్ ప్రింట్స్ ఎట్లనో వాటి చారలు తర్వాత వాటి పగ్ మార్క్స్ వీటిని బట్టి ఈచ్ పులి ఇది అని తర్వాత నేషనల్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి అంత ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. ఇటీవల కాలంలో పులులు కూడా మన గ్రామాలకు వస్తున్నాయి, చాలా మంది ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఎందుకు అంటే అడవుల్లో ఉండాల్సిన పులులు ఇలా జనావాసాలకు ఎందుకు వస్తున్నాయి? ఇది ఇప్పుడు కాదండి, ఎప్పుడైనా ఎంత అడవి ఎక్కువ ఉన్న చోట కూడాను అవి జనావాసాల్లోకి వచ్చేవి. మీకు తెలుసు కదా, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అప్పట్లో జనావాసాలు చాలా తక్కువ ఉండేవి బయట, అప్పుడు కూడా పులులు వచ్చేవి, అప్పుడు కూడా ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండేది. దాని నుంచి ఆ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మనకి ఫస్ట్ టైం నేషనల్ పార్క్ అక్కడ వచ్చింది. ఆయన అప్పట్లో పులుల్ని షూట్ చేసేవాళ్ళు, వచ్చి ఇట్లా అటాక్ చేస్తున్న మ్యాన్ ఈటర్స్ని. ఇది ఇప్పుడు ఏంటంటే అలాంటి ఇది మనకి చాలా తక్కువ. పులుల అటాక్లో యానిమల్స్ క్యాటిల్ అది మెయిన్లీ లెపర్డ్స్, నాట్ ఓన్లీ పులులు. మనకి జనావాసాల దగ్గరగా ఉండేవి ఇవి లెపర్డ్స్, ప్యాంథర్స్ అంటాం. పుల్లు జనరలీ వాటి పెద్ద అడవుల్లోనే ఉంటాయి. ఇవేంటంటే చిన్న చిన్న గుట్టలు తర్వాత చిన్న చిన్న అడవి ఉన్న దగ్గర కూడాను ఇవి సర్వైవ్ కాగలవు లెపర్డ్స్. సో ఈ లెపర్డ్స్ అటాక్సే మీరు ఎక్కువ చూస్తుంటారు మనుషుల పైన. కానీ ఇది టైగర్ కొంచెం చాలా తక్కువ. ఎందుకు వస్తాయి అంటే అడవికి దగ్గరలో ఉన్న దగ్గర వాటి చాలా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఒక్కొక్కసారి వాటి టెరిటరీని దీన్ని దాటి ముందుకి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ కోసమై ఓల్డ్ అవి బాగా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కానీ వాటికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ అడవిలో హంట్ చేసి అవి తినే శక్తి లేనప్పుడు కూడా బయటకు వచ్చి ఈజీ టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో వచ్చి మన క్యాటిల్ కానివ్వండి తర్వాత మనుషులు రేర్ వచ్చి అటాక్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవి తిరుగుతూ ఉంటాయి మేటింగ్ సీజన్లో, వాటికి మేట్స్ కోసం తిరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడాను జ్యూరిస్డిక్షన్ దాటి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఈకో టూరిజం ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ఈ యొక్క విధానం కూడా తీసుకొస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విధి విధానం ప్రకారం ఏంటంటే ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియాస్ ఉండి అడ్జసెంట్గా ఈకో టూరిజం ఎంకరేజ్ చేసే దగ్గర తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని నోడల్ ఏజెన్సీగా దీనికి పెట్టడం జరిగింది. వారు ఫారెస్ట్ డిపార్ట్మెంటు కలిసి ఇందులో పనిచేస్తారు. ఇంకా సఫారీలు కూడా చాలా చోట మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. టైగర్ రిజర్వ్స్లోనే కాదు, ఈవెన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్స్లో కూడాను సఫారీలు ఇంట్రడ్యూస్ చేయడం. దిస్ ఈజ్ అనదర్ గుడ్ మెజర్. లేదంటే వీళ్ళు కాలిపైన నడకపైన మనం పర్మిట్ చేయడం అనేది ఉండదు టైగర్ రిజర్వ్స్లో ఇది, బికాజ్ వైల్డ్ యానిమల్స్ తిరుగుతుంటాయి.
సఫారీలో వెళ్ళినప్పుడు అదృష్టం ఉంటే నీకు టైగర్ సైటింగ్ జరుగుతుంది, లెపర్డ్ సైటింగ్ జరుగుతుంది, మన ఎలుగుబంటి సైటింగ్ జరుగుతుంది, వైల్డ్ డాగ్స్, డోల్స్ అంటారు, ఇంకా డీరు ఇంకా అట్లాంటివి అయితే డెఫినెట్లీ జరుగుతుంది. సో ఈ సఫారీలు చాలా చోట్ల మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా మంజీరా ఒకటి, అనంతగిరి, కనకగిరి ఖమ్మంలో, ఇవన్నీ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్. అది లోపలికి మామూలుగా జనాలకి యాక్సెస్ ఉండదు, కానీ ఈ ఈకో టూరిజం అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వెళ్ళి ఆ లోపల ఇంటీరియర్ ఫారెస్ట్లోకి వెళ్ళి ఆ యొక్క అంటే అందాలని తిలకించి ఆ యొక్క గాలిని పీల్చి అంటే ఎన్వైరాన్మెంట్ ఆస్వాదించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి తెలియదు తెలంగాణలో ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయని, బికాజ్ యాక్సెస్ లేదు. వెళ్ళి అడవిలో అట్లా జస్ట్ లైక్ వెళ్ళొద్దామని అడవిలో పోయి తిరిగి రాలేరు కదా, ఏ వైల్డ్ యానిమల్ వస్తుందో తెలియదు. ఆర్గనైజ్డ్ వేలో ఉంటే సంబడి వీళ్ళని అకంపెనీ అవుతారు, ఒక సఫారీ వెహికల్ ఉంటుంది, అక్కడ సేఫ్ ఫీల్ అవుతారు. సో ఇలాగా ఇవి ఓపెన్ చేయడం జరుగుతుంది. జన్నారంలో కూడా సఫారీ ఉంది, టైగర్ రిజర్వ్. ఇది లోపలికి వెళ్తే బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపు. అది అంటే టైగర్ అనే కాదు, ఒక సఫారీలో వెళ్ళినప్పుడు చుట్టూ అడవిని అంతాను అబ్జర్వ్ చేసే అవకాశం మనకి దొరుకుతుంది. ఓకే, ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇకో టూరిజాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించడం, తద్వారా స్వయం సమృద్ధిని సాధించడం లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు డాక్టర్ సువర్ణ చెప్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.